వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటికే మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పిన క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా వాదనలు విని ముందస్తు బెయిల్పై నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మిథున్ రెడ్డికిచ్చిన మధ్యంతర రక్షణను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని మిథున్ రెడ్డి బెయిల్పై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన వేసిన పిటిషన్పై ఇవాళ మంగళవారం జస్టిస్ పార్థివాలా ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్పై హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 4 వారాల్లో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.